డాక్టర్ మెతుకు ఆనంద్ అన్న గారికి, గౌరవ పెద్దలు, మరి రంగారెడ్డి జిల్లాని గత 2.5 దశాబ్దాలుగా తన సమర్థవంతమైన నాయకత్వంలో ఇంద్రారెడ్డి గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ మీ అందరికీ ఒక ఆడబిడ్డగా, ఒక అక్కగా, ఒక చెల్లెగా మీకు అండగా ఉండి ఈ జిల్లాని అభివృద్ధి బాటలో, ఆ సంక్షేమ బాటలో ముందుకు తీసుకొని పోతున్న పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవ పెద్దలు, ఇప్పటిదాకా అందరు మిమ్మల్ని రాజకీయ నాయకులు ఆశల పల్లకిలో తిప్పుతారు, కానీ మిమ్మల్ని విమానంలో తిప్పిండు మా అన్న. ఇప్పటిదాకా మిమ్మల్ని విమానం అంతా ఎక్కి దేశయానం మొత్తం దేశం మొత్తం తిప్పిన మా అన్నగారు పెద్దలు పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవనీయులు పెద్దలు, ఈ నియోజకవర్గానికి మెంబర్షిప్ మరియు ఎస్ఐఆర్ కార్యక్రమానికి బాధ్యులుగా విచ్చేసిన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ గట్టు రామచంద్రరావు గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు, శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారు, గౌరవ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెద్దలు శ్రీ నాగేందర్ గౌడ్ గారు, గౌరవనీయులు బీసీ కమిషన్ మాజీ సభ్యులు సోదరుడు ఉద్యమ బిడ్డ శుభప్రద్ పటేల్ గారు, అదేవిధంగా వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన మరి కౌన్సిలర్లకి, గౌరవ సర్పంచ్లకి, గౌరవ మాజీ ఎంపీటీసీలకి, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులకి, సింగిల్ విండోల అధ్యక్షులు, గ్రామ శాఖల అధ్యక్షులు, ఈ కార్యక్రమంలో ఇంత ఓపికగా కూర్చున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, పత్రికా మిత్రులకు అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నాకు సబితమ్మ చెప్పింది, మీరు ఉండండి, ఈరోజు జ్వరం వచ్చింది కదా ఇంట్లో ఉండండి అన్నది. నేనన్నా కాదక్క వస్తా అని చెప్పిన. నా స్వార్థం కూడా కొద్దిగా ఉన్నది వికారాబాద్ రావడంలో. పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, వికారాబాద్ కా హవా కా దవా. మరి ఇక్కడికి వస్తే ఈ గాలి పీల్చుకుంటే నా జ్వరం కూడా దెబ్బకు మాయమైతుంది, అట్లే డాక్టర్ సాబ్ కూడా ఉన్నాడు. అందుకే మరి ఇక్కడి గాలి పవిత్రం, ఇక్కడి నేల పవిత్రం, ఇక్కడి నీరు పవిత్రం. అందుకే ఈ గడ్డ మీద కాలు పెడితే ఉన్న రోగాలని నయమైతే అని చెప్పి అనుకునే ఇక్కడికి వచ్చిన. మరి మీ అందరికి తెలుసు, ఇది ముచ్చుకుందా నది జన్మస్థలం, అంటే మూసీ నది పుట్టిన ప్రదేశం మన వికారాబాద్. అనంత పద్మనాభ స్వామి కొలువైన అద్భుతమైన ప్రాంతం, రామలింగేశ్వర స్వామి కొలువున్న ప్రాంతం వికారాబాద్. కొండలు, లోయలు, బ్రహ్మాండమైన సెలయేళ్లు, అన్నిటి అలవాలం అద్భుతమైన పర్యాటక కేంద్రం. తెలంగాణకు ఒక రకంగా చెప్పాలంటే ఒక హిల్ స్టేషన్ దగ్గరలో హైదరాబాద్కి ఏమైనా ఉన్నదా అంటే మన వికారాబాదే. అందుకే మరి ఇక్కడ నీరు అమృతము, గాలి ఔషధము, ప్రకృతి అద్భుతం. గాలి పీల్చితే రోగాలే మాయమైతే అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేది. మరి ఈరోజు ఇక్కడ గాలి మంచిదే, నేల మంచిదే, కానీ ఇక్కడి నాయకులు ఎవరినైతే మనం ఎన్నుకున్నామో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు కూడా ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈ జిల్లా నుంచే స్పీకర్ గారు ఉన్నారు, ఇదే జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరేది ఒకటే. 2023 నవంబర్ మాసంలో నేను ఇదే వికారాబాద్కి వచ్చిన. ఆనంద్ గారు ఆ రోజు పెద్ద మీటింగ్ పెడితే అందరిని ఉద్దేశించి ఆ రోజు కూడా మిమ్మల్ని అభ్యర్థించిన. పెద్దలు కేసీఆర్ గారు కూడా వచ్చి మీ అందరికీ చెప్పిండు, అయ్యా ఓటేసే ముందు ఆలోచించండి, మోసపోతే గోసపడతాం, ఆగమైతం, దయచేసి ఆలోచించి ఓటేయండి అని కేసీఆర్ గారు ఒక్కొక్క రైతన్నకు, ఒక్కొక్క ఆడబిడ్డకు కాంగ్రెస్ మాయ మాటలు నమ్మకండి అని ఒక్కొక్కరికి చెప్పిండు. విన్నోళ్ళు విన్నరు, విననోళ్ళు వినలేదు. ఏమైంది వికారాబాద్ లో 12,000 ఓట్ల మెజారిటీతోని కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ ఓడింది. సరే, గెలిచింది కాంగ్రెస్, ఓడింది బీఆర్ఎస్. మరి జరిగింది ఏంది? లాభమా నష్టమా? ఎవరికి జరిగింది ఆలోచించండి. ఎమ్మెల్యేగా గతంలో ఆనంద్ గారు 5 ఏళ్లు పనిచేసింది. 5 ఏళ్లు పనిచేసినప్పుడు ఆనంద్ గారు ఒక డాక్టర్గా కావాలంటే తన ప్రాక్టీస్ ఉన్నది, సంపాదించుకోవచ్చు, భార్య డాక్టరు, ఆయన డాక్టరు, 2 చేతులా సంపాదించవచ్చు, సుఖంగా పిల్లలను చూసుకుంటూ సమాజం గురించి పట్టింపు లేకుండా ఆయన పని ఆయన చేసుకోవచ్చు. కానీ 5 ఏళ్లు తనలాడిండు. అందులో 2 ఏళ్లు కరోనా,
ఒక సంవత్సరం ఎవరికైనా నేర్చుకున్న తందుకే పడుతుంది కొత్త ఎమ్మెల్యేకు. కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలివై. ఇప్పుడే ఆయన్నే చెప్పిండు, ఎన్నడూ సర్పంచ్ పని చేయలే, ఎంపీటీసీ పని చేయలే, జెడ్పీటీసీగా పని చేయలే, కౌన్సిలర్గా పని చేయలే. కానీ ఏదో చేయాలి, చదువుకున్నా పుట్టిన గడ్డ కోసం ఏదైనా చేయాలి అని చెప్పి ముంగట్టుకొచ్చిండు, పని చేసిండు. రూపాయి లంచం తీసుకోలే. ఎప్పుడు మా దగ్గరికి వచ్చినా, మరి మంచి మాటకారి కూడా మీకు తెలుసు, ఎప్పుడు మా దగ్గరికి వచ్చినా కేసీఆర్ గారి దగ్గరికి కానీ, మంత్రుల దగ్గరికి, మా సబితమ్మ దగ్గరికి కానీ, నా దగ్గరికి కానీ వస్తే ఒకటే అడిగేది, అన్నా మా వికారాబాద్ కొన్ని నిధులు ఇవ్వండి, మా వికారాబాద్ ప్రజలకు మంచి చేయాలని నేను ఎమ్మెల్యే అయినా దయచేసి నాకు సహకరించండి అన్నాడు తప్ప ఎన్నడూ పర్సనల్ పని, ఎన్నడూ రూపాయి పని కూడా తన వ్యక్తిగత స్వార్థం కోసం ఆనంద్ గారు ఎన్నడూ కూడా అడగలేదు. అట్లాంటి నాయకుడు మీకు సేవ చేసిండు. కానీ మనం పోగొట్టుకున్నాం, ఓడగొట్టుకున్నాం. కారణాలు ఏమన్నా కావచ్చు. ఇవాళ మనం ఆలోచించవలసింది ఒకటే, ఆగమాగమై ఓట్లేస్తే, ఆగమాగమై అవతల వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మి ఓట్లేస్తే ఏమైతుంది? ఏమైతుందంటే, మీ స్పీకర్ గారు మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మొన్న చెప్తున్నాడు, ఎక్కడో ఏదో ఊళ్ళో నేను చూసిన వికారాబాద్లో, ఏం చెప్తున్నాడు, కేసీఆర్ మొత్తం అప్పులు చేసి పోయిండు, అందుకే మాకు నడపొస్తలేదు. విన్నారా మీరు కూడా? అది మొత్తం అప్పులు చేసి పోయినా మా కేసీఆర్ అని అబద్ధాలు చెప్తున్నాడు గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉన్న పెద్ద మనిషి గడ్డం ప్రసాద్ కుమార్ గారు. దయచేసి నేను స్పీకర్ గారిని వికారాబాద్ వేదికగా అడుగుతా ఉన్నా, స్పీకర్ గారు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. మీ నోటి నుండి ఇట్లాంటి సత్యదూరమైన మాటలు, అసత్యాలు, అబద్ధాలు, అర్ధ సత్యాలు మీ గౌరవాన్ని తగ్గిస్తాయి తప్ప పెంచాయి. ఎందుకంటున్నా ఈ మాట? మీరేమో శాసనసభలో స్పీకర్ గా ఉన్నారు. నిండు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఆర్బీఐ లెక్కలు తీసుకొని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర, కాగ్ దగ్గర లెక్కలు తీసుకొని, ఇట్లనే మీలాగనే అనుమానం వచ్చి ఒక భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఆయన అడిగిండు పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణలో కేసీఆర్ చేసిన అప్పెంత, కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ అడిగిండు. అడిగితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా చెప్పిన మాట, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాడు 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు దిగిపోయినాడు డిసెంబర్ 3, 2023 తెలంగాణ నెత్తి మీద ఉన్న అప్పు 3,52,000 కోట్లు. అంటే కేసీఆర్ గారు 10 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు. సంవత్సరానికి 10 ఏళ్లకు 2,80,000 కోట్లు అంటే సంవత్సరానికి సగటున 28,000 కోట్ల అప్పు. కానీ స్పీకర్ గారు ఏం చెప్తున్నాడు? 8 లక్షల కోట్ల అప్పు అయిపోయింది. ఇంకొక ఆయన డిప్యూటీ సీఎం గారు 9 లక్షలు అంటాడు, ఇంకొక ఆయన 10 లక్షలు అంటాడు. నోటికి ఎంత వస్తే అంత. వెనకటికి ఎవడో తన ముఖం బాగాలేకపోతే అద్దం బల కొట్టిండడు ఇంట్లో. ఆయన ముఖం బాగాలేకపోతే అద్దం బల కొట్టుకుంటే ముఖం చక్కగా అయిపోతుందా? ఆలోచించాలి. నీకు పరిపాలన చేతనైతే లేదు స్పీకర్ గారు, నీ ప్రభుత్వానికి, నీ కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేతనైతే లేదు. నేను ఉత్తగానే అంటలేను, ఓడిపోయిన బాధలు అంటలేను. ఎందుకంటున్నా అంటే సీదా ఒకటే అడుగుతున్న స్పీకర్ గారు, నేను 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా దొరుకుతుంది ఎట్లా? కాంగ్రెస్ రాగానే యూరియా మళ్ళొక్కసారి లైన్లు కట్టే పరిస్థితి వస్తుంది ఎట్లా? దమ్ముంటే సమాధానం చెప్పు. మీకు పరిపాలన చేతనైతే రైతులకు యూరియా ఇచ్చే తెలివి కూడా నీ ముఖ్యమంత్రికి ఎందుకు లేదు? నేను అడుగుతా ఉన్నా. ఒక యూరియానే కాదు, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు చక్కగా వస్తుంది, ఇవాళ కరెంటు చక్కగా రాదు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచినీళ్లు చక్కగా వస్తాయి, ఇవాళ మంచినీళ్లు కూడా ఇచ్చే తెలివి లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు రైతు బంధు పడుతుంది, ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు కూడా దిక్కు లేదు. ఆ రోజు ఏమన్నారు? ఎన్నెన్ని డైలాగులు కొట్టిన రైతులకు ఒక్కసారి యాద్ చేసుకోండి. మర్చిపోతే మీకు చూపెడదామని తెచ్చిన వీడియోలు ఒక్కసారి ఆ వీడియోలు చూపెట్టమ్మా. జరగండి, మీ స్క్రీన్ కట్టడం జరగండి. సౌండ్ వస్తలేదు. మళ్ళా పెట్టవా? సౌండ్ వస్తలేదు. వాళ్ళ ముఖాలేం చూస్తాం కానీ సౌండ్ పెట్టు. సౌండ్ వస్తలేదు. సరే, సౌండ్
సౌండ్ ఆయన పెడతాడు కానీ మీకు ఒక్క ముచ్చట చెప్పాలి, అది మళ్ళీ పెడతా. సరే కేసీఆర్ అప్పు చేసిండు, మీ స్పీకర్ అన్నది నిజమే అనుకుందాం. ఒక్క నిమిషం. స్పీకర్ గారు చెప్పారు తీసుకుంటే 10,000 ఇప్పుడు మంచిగా చేసినట్టు పెట్టవా, వీడియో పెట్టు. వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తాయి. ఎకరానికి 15,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చేటట్టుగా ఒక గ్యారంటీని కూడా మనం ప్రకటించాం. రైతు భరోసా, ఇందులో రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని రెండో గ్యారంటీ కింద ప్రకటించడం జరిగింది. సో యజమానికి రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలో పడుతుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు, ఉపాధి హామీ కూలికి పోయేట వాళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అంటే ఇప్పుడు అందరికి ఇస్తారు అంటే ఆల్మోస్ట్, అందుకే అంటే డబుల్ అవుతుంది. ఓవర్లాప్ కాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగలమా? మాకేమన్నా ధమాక్ లేదా? ఇప్పుడు తీసుకుంటే 10,000 ఏమన్నా అంటేనేమో తిట్టిండి అంటారు. మళ్ళా ఏమన్నాడు ఆయనే? ఏమన్నాడు? రైతు బంధు ఎందుకు బంద్ అవుతుందయా? మేమేమన్నా దివానగలమా? మాకేమన్నా దిమాకు లేదా? మరి నేను అడుగుతున్నా స్పీకర్ గారు, 3 సార్లు రైతు బంద్ ఎగ్గొట్టినోడు ఏమని విలువాలే? రుణమాఫీ చేస్తా అని మోసం చేసిన ఏమని విలువాలే? ఎంత పచ్చి అబద్ధపు మాటలంటే, నవంబర్లో తీసుకుంటే 5,000, డిసెంబర్లో తీసుకుంటే 7,500, నవంబర్లో తీసుకుంటే 2,000, డిసెంబర్లో తీసుకుంటే 4,000 పెన్షన్. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరిలో ఒకరికే ఇస్తుండు పెన్షన్. నేను ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా. పడ్డదా ఒక్క కౌలు రైతుకు? రైతు బంధు పడుతుందా అసలు? రైతు కూలీలకు 12,000 ఇస్తా. పడ్డదా? ఇన్ని దగుల్బాజీ మాటలు, దొంగ మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది ఒక్కటే కాదు, వచ్చి అధికారంలోకి వచ్చిందే కాదు, ఇవాళ మళ్ళొకసారి పచ్చి అబద్ధాలు. ఏమన్నంటే అప్పుల పాలైపోయింది. మేమేం చేస్తాం? మీ స్పీకర్ గారు చెప్పినట్టు అప్పులైపోయినాయి. జరా లొల్లి పెట్టకురు రాబాయి, పక్కన మీలో లేదు. ఆగు, కాదండి కిందికన్నా దిగురు, కొద్దిసేపు డిస్టర్బ్ చేయకండి తల్లి ప్లీజ్. అప్పుల పాలు నిజంగానే అనుకుందాం. ఒక్క నిమిషం ప్రసాద్ అన్న చెప్పింది నిజమే అని ఒక్క నిమిషం అనుకుందాం. మరి సరే, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు కేసీఆర్ గారు? అప్పు చేసి ఏం చేసిండు అంటే 200 రూపాయల పెన్షన్ ను 2,000 రూపాయలు చేసి 46 లక్షల మంది గరీబోళ్ళకు ఆసరాయిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? అప్పు చేసి 14 లక్షల మంది ఆడపిల్లలకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు మేనమామలాగా ఇచ్చి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 14 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? చేసి 15 లక్షల మంది ఆడబిడ్డలకి, మగ పిల్లగాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇచ్చి వాళ్లకు పెద్ద దిక్కై నిలబడ్డాడు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 1,022 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్ల మీద, ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర 7 లక్షల మంది పిల్లలకు చదువు చెప్పించిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? చేసి మీ వికారాబాద్ను, దశాబ్దాల మీ కలను జిల్లా చేసి ఎస్పీని, కలెక్టర్ను ఇక్కడ కూర్చోబెట్టిండు కేసీఆర్. అద్భుతమైన కలెక్టరేట్, అద్భుతమైన ఎస్పీ కార్యాలయం కట్టి దశాబ్దాల మీ కళ వికారాబాద్ జిల్లా కావాలన్న కళ నెరవేర్చిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? చేసి రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలోనే ఒక్క మెడికల్ కాలేజీ లేకుండే. అట్లాంటిది రంగారెడ్డి జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ ప్రభుత్వ రంగంలో లేకపోతే, ఒక్క రంగారెడ్డి జిల్లాలో కాదు, రంగారెడ్డిలో, వికారాబాద్లో, మేడ్చల్లో, మొత్తం 33 జిల్లాల తెలంగాణలో 33 మెడికల్ కాలేజీలు, 33 నర్సింగ్ కాలేజీలు కట్టించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు ఇవాళ డాక్టర్లు అయ్యే అవకాశాన్ని కల్పించిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. కరెంటు ఇయ్యక మీరు సతాయిస్తుంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి
కొత్త సబ్ స్టేషన్లు, కొత్త లైన్లు, కొత్త ట్రాన్స్ఫారంలు అన్ని పెట్టి 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చిన మొగాడు మొనగాడు కేసీఆర్. మీరు అంధకారంలో ఇడిచిపట్టిపోతే తెలంగాణని, ఆ తెలంగాణను చక్కగా చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 11 సార్లు వేసిన నాయకుడు భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కడు కేసీఆర్. నేను అడుగుతున్నా స్పీకర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని, మరి కేసీఆర్ అప్పు చేస్తే ఏం చేసిండు అంటే ఇంకో గంట చెప్తా నేను. గన్ని పథకాలు ఉన్నాయి మనం చేసినాయి. మరి మీరొచ్చి 2.5 ఏళ్ల 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటివి, 100 రోజుల్లోనే అటున్న చంద్రుణ్ణి తీసుకొచ్చి ఇటు పెడతా అంటివి. మరి ఏమాయ్? 100 రోజుల్లోనే విద్యా భరోసా కార్డు, 100 రోజుల్లోనే రైతు భరోసా, 100 రోజుల్లోనే మహిళలకు 2,500 ఒక్కలకన్నా ఇచ్చినవా? ఇది ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. నేను అడుగుతున్న స్పీకర్ గారిని, మీరే కదా చేవెళ్లలో ఎస్సీ ఎస్సీ డిక్లరేషన్ అని పెట్టి దళిత బంధు కాదు, మేమొస్తే కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు, మేము 12 లక్షలు ఇస్తామన్నావు. యాదికున్నదా? ఇంకా అందానికి అంబేద్కర్ గారి పేరు పెట్టిండు, అంబేద్కర్ అభయ హస్తం అని చెప్పి. ఇచ్చినవా 12 పైసలు అనేవనికన్నా? ఇచ్చిండా? వికారాబాద్ లో మన స్పెషల్గా ఇచ్చిర్రేమి? ఇచ్చిర్రా? అయ్యలేదా? ఒక్క హామీ అని నిలబెట్టుకున్నాడా? 100 రోజులు, 6 గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఒక్క పనన చేసిండా? ఇలా ముఖ్యమంత్రి గారిని అడిగితే గట్టిగా, ఏమైనా రేవంత్ రెడ్డి ఉన్నావు 3 ఫీట్లు కానీ 30 ఫీట్లో లెక్క మాట్లాడుతీవి, పెద్ద పెద్ద డైలాగులు కొడుతీవి, తీస్మార్ ఖాన్ లెక్క మాట్లాడుతీవి కదా, ఏమైనా మరి 100 రోజులు ఎడవాయంటే ఇప్పుడు కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. ఎంత కండలు తిరిగినోడైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? మాకు తెలియదా? 3 నెలల పిల్లలు పుట్టరని. మాకు పెళ్లిళ్ళు కాలే, మాకు పిల్లలు లేరా? మనకు తెలియదా 9 నెలలకు పిల్లలు పుడతారని? దానికి ముఖ్యమంత్రి చెప్పన్నా? మరి నేను అడుగుతున్నా వికారాబాద్ లో, అయ్యా స్పీకర్ గారు, ఇక ఆయన చెప్తలేడు, నువ్వన్నా చెప్పు. 3 నెలల పిల్లలు పుట్టారు, సరే ఒప్పుకుంటా, కానీ మరి 30 నెలలకు కూడా పుట్టకపోతే నిన్నేమని విలువాలే? నేనేం అంటలేను సుమా, నేనేం అంటలేను, అడుగుతున్నా గంతే. రేవంత్ రెడ్డి చెప్తలేడు కదా, మరి గడ్డం ప్రసాద్ అన్న చెప్తాడేమో అని అడుగుతున్నా. సిగ్గుండాల మాట్లాడడానికి, ఇంకా సిగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అప్పులు సొప్పులు అని. అయిపోయింది, మీ టైం అయిపోయింది. శిశుపాలుడు కదా 100 తప్పులు చేసేదాకా ప్రజలు ఎదురు చూసినట్టు కాంగ్రెస్ వాళ్ళ తప్పులు కూడా లెక్క పెడతా ఉన్నారు. టైం దగ్గర పడ్డది. తొందరలోనే కేల్ ఖతం దుకాణం బంద్ అయ్యే రోజు ఎక్కువ దూరం లేదు. ఒక్క మాట నేను మీ అందరికి చెప్తా ఉన్నా, ఒక్క మాట మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా. దయచేసి ఇప్పుడే ఆనంద్ గారు చెప్తున్నారు, అన్నా కేసులు పెడుతున్నారు అన్నా అని. ఎవల మీద ఎక్కువ కేసులు అయితాయో వాళ్ళే పెద్ద లీడర్లు అవుతారు. నేను ముందే చెప్తున్నా, భయపడితే నడవది. కానీ ఒకటి మాత్రం పక్కా, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ గారు ఇచ్చిన బాధ్యత, దానిలో భాగంగా నేను చెప్తా ఉన్నా, మళ్ళీ గవర్నమెంట్ వచ్చుడు పక్కా, అందులో ఏం అనుమానం అవసరం లేదు. 2028లో నవంబర్ డిసెంబర్ లో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం పక్కా, అందులో ఎవరికే అనుమానం అవసరం లేదు. రేవంత్ రెడ్డికి కూడా తెలుసు, ప్రసాద్ అన్నకు కూడా తెలుసు. అందుకే అందిన కాడికి దోసుకో అనే స్కీమ్ పెట్టుకొని దోసుకుంటా ఉన్నారు. ఉన్నతల్ని ఉన్నప్పుడు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని చెప్పి, అధికారం ఉన్నప్పుడే దోసుకునే కార్యక్రమం పెట్టుకొని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం పక్కా, ఇక్కడున్న పోలీస్ అధికారులకు నేను చెప్తా ఉన్నా, వికారాబాద్ లో డ్యూటీ చేయండి, డ్యూటీ చేయండి, కానీ అతి చేయకండి. చేస్తే మాత్రం ఒక్కొక్కరిని గుర్తు పెట్టుకొని, నేను మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న ఇద్దరం కలిసి తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మిత్తితో సహా మీకు ఇచ్చే బాధ్యత నాది, మిత్తితో సహా తప్పకుండా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నా. దయచేసి అతి చేయకండి. రేవంత్ రెడ్డి చెప్పిండు, ప్రసాద్ అన్న చెప్పిండు కాబట్టి నేనేదో చేస్తా, నడవది. స్పీకర్ పదవి, ముఖ్యమంత్రి పదవి ఊస్టింగ్ అయితే ఈ పక్కా ప్రజలు తలుసుకుంటే 2 పదవులు కూడా ఊసిపోతాయి. జాగ్రత్త అని చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఇక్కడికున్న మా సోదరులను, సోదరిమణులను. 10 ఏళ్లు కేసీఆర్ ప్రభుత్వం ఉండే, 10 ఏళ్లు మరి ఆనాడు మన నెత్తి మీద, మన మెడ మీద కత్తి పెట్టిండు నరేంద్ర మోడీ. మీ దగ్గర దామగుండంలో ఒక నేవీ రేడార్ స్టేషన్ కడతాం, మరి మాకు 2000 ఎకరాలు ఇయ్యాలి వెంటనే అంటే కూడా మనం ఇయ్యలే. ఎందుకు ఇయ్యలే? ఒకటి, వాళ్ళు చేసే పని మంచి పని కాదు. 12 లక్షల చెట్లు కొట్టేస్తున్నాడు. 12 లక్షలు. అది ఎక్కడ? మీ వికారాబాద్ అడవులలో. ఎక్కడనైతే చెట్లుంటేనే ఆ చెట్ల గాలితోనే ఇక్కడ ఈ గాలి మంచిదని చెప్పి ఇక్కడికి మరి టీబీ విశ్వవిద్యాలయం, టీబీ వైద్యాలయం కూడా ఇక్కడ పెట్టినరో,
అట్లాంటి వికారాబాద్ లో 12 లక్షల చెట్లు కొట్టేస్తామంటే కేసీఆర్ గారు ఒప్పుకోలే. నేను ఇయ్యా అన్నాడు, ఇయ్యలే. కానీ ఈరోజు దామగుండం రాడార్ కేంద్రం కోసం కేంద్రం ఒక మాట అడగంగానే బడే భాయ్ ఏక్ బాత్ బోల్ దియే తో छोटे भाई मान गए, दे दिए देने के बाद क्या हुआ अभी ఒక్క మాట అనగానే రేవంత్ రెడ్డికి మోడీ అంటే భయం. ఎందుకు భయం మీకు ఎరికే. ఏమైనా గట్టిగా అంటే ఆయన తీసుకుపోయి లోపలేస్తాడు, బెయిల్ మీద ఉన్నాడు, బెయిల్ క్యాన్సిల్ అవుతుంది అని భయం ఆయన భయం. ఆయన పుసుకున్న మొత్తం 2000 ఎకరాలు అప్పజెప్పి 2900 ఎకరాలు అలా లక్షల చెట్లు కొట్టేస్తున్నారు. ఇక్కడి పర్యావరణ ప్రేమికులు, ఇక్కడ ఉండే స్థానిక నాయకులు మరి వాళ్ళంతా కూడా కొట్లాడుతా ఉన్నారు, చెప్తా ఉన్నారు, అయ్యా ఇది మంచి పని కాదు, భవిష్యత్ తరాలకు నష్టమైతుందంటే వినిపించుకుంటోడు లేడు. మూసీ ప్రక్షాళన చేస్తాడట, మూసీని బాగు చేస్తా అంటోడు. మూసీ పుట్టిన కాడ, మూసీ జన్మస్థలంలో 12 లక్షల చెట్లు కొట్టేస్తాడు ఎవడన్నా తెలివి ఉన్నోడు? భవిష్యత్ తరాల మీద ఆలోచన ఉన్నోడు చేసే పనేనా ఆలోచించండి. నది పుట్టిన కాడ మూసీని ఇక్కడ సంపేసి కిందికి పోయి సుందరీకరిస్తా అంటే అది కమిషన్ల కోసం మాత్రమే అన్న విషయం మనకు తెలియదా? ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నా, ఇందులో పాపం ఒక్క కాంగ్రెస్ దే కాదు, బీజేపీది కూడా ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ మూసీకి ఉరివేసే ప్రయత్నం, మీ వికారాబాద్ అడవులకు ఉరేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా ఈ విషయం కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకటా రెండా ఎన్ని పనులు చేసిండు కేసీఆర్ గారు మీ వికారాబాద్ కి? ఒక కొత్త కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, మెడికల్ కాలేజ్, ఆయుష్ ఆసుపత్రి, గిరిజన భవన్ ఇవన్నీ కట్టుకున్నాం. ఇప్పుడే ఆనందన చెప్పినట్టు 93 కోట్ల రూపాయలతో ఆనాడు 2023లోనే నన్నే పిలిచిండు, నేను సబితమ్మ వచ్చినాం. ఇక్కడ ఆరోగ్యకి కూడా శంకుస్థాపన చేసినాం. అట్లాగే మీకు తెలుసు మీ ప్రాంతానికి చేవెళ్ళకు గాని, పరిగికి గాని, తాండూరు గాని, వికారాబాద్ గాని ఈ ప్రాంత రైతాంగానికి నీళ్లిచ్చేదానికి కోట్పల్లి మండలంలో దాదాపు 12,000 ఎకరాలకు, బంట్వారంలో 6,000 ఎకరాలకు, దరూరులో 22,000 ఎకరాలకు, మరపల్లిలో 30,000 ఎకరాలకు, మోమిన్పేటలో మండలంలో సుమారు 10,000 ఎకరాలకు మరి నీళ్లిచ్చే అద్భుతమైన ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. దాన్ని మనం గడుతుంటే దాని ఖిలాఫ్ కేసులేసిందే కాంగ్రెస్ వాళ్ళు. ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ కేసులేసి ఆపే ప్రయత్నం చేసింది. అయినా 90% పూర్తి చేసినాం. 30,000 కోట్ల ప్రాజెక్టులో 27,000 కోట్ల పని పూర్తి చేసినాం. పూర్తి చేసి మరొక పంపు కూడా చాలు చేసినాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయాల్సిందల్లా ఒకటే, రిజర్వాయర్లు మనమే కట్టినాం. ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఎక్కడి నుంచి అయితే మీకు నీళ్లు రావాలో ఆ రిజర్వాయర్ కూడా పూర్తయింది. నార్లాపూర్, వట్టెం, కరివెన, అట్లాగే ఉద్దండాపూర్ అన్ని రిజర్వాయర్లు పూర్తయినాయి. అక్కడ పంపులన్నీ చాలైతే ఉద్దండాపూర్ నీళ్లు వస్తే ఉద్దండాపూర్ నుంచి కాలువల ద్వారా రంగారెడ్డి జిల్లాకు నీళ్లు రావాలా. 2.5 సంవత్సరాలైంది. 90% పూర్తయిన ప్రాజెక్టును పండుకోబెట్టిండ్రు, పక్కన పెట్టేసిండ్రు. వాళ్ళ బాధల్లా ఒకటే, పాలమూరు రంగారెడ్డి జల్దీ పూర్తి చేస్తే కేసీఆర్ ని యాద్ చేసుకుంటారు వికారాబాద్ లో, అందుకే వాటిని పక్కకు పెట్టేసిండ్రు. ఇక స్పీకర్ గారి గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ధృతరాష్ట్రుడు అయిపోయింది మీ స్పీకర్ గారు. దుర్యోధనుడు రేవంత్ రెడ్డి గారు చేసే దుర్మార్గాలు కనబడతలేవు. ఆయన పుత్ర ప్రేమలో కళ్ళని మూసుకుపోయినాయి. ఎమ్మెల్యేలు మన పార్టీ వాళ్ళు 10 మంది పార్టీలు మారింది. అందులో ఒక ఆయన అయితే పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పార్లమెంట్ కూడా పోటీ చేసిండు. కానీ స్పీకర్ గారికి ఏం కనబడతలేవట. వాళ్ళు కాంగ్రెస్ కండువాలేసుకున్నది కనబడతలేదు, జై కాంగ్రెస్ అన్నది కనబడతలేదు, వాళ్ళు చేయి గుర్తుకు ప్రచారం చేసింది కనబడతలేదు, ఏది కనబడతలేదు అంటే స్పీకర్ గారికి. అట్లాగే మీ వికారాబాద్ రోడ్ల మీద ఉండే పొక్కలు కూడా కనబడతలేవు పాపం. గట్ల అయిపోయింది ఇలా ధృతరాష్ట్రుడికి పరిస్థితి అయిపోయింది స్పీకర్ గారు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఆనంద్ గారు గెలిచినా ఓడినా మీ అందరి మధ్యనే ఉన్నాడు, మీకోసమే నిలబడ్డాడు. అట్లాగే మరి వికారాబాద్ లో చేసిన పనులు కూడా చాలా ఉన్నాయి. భూములు ఇక నాకంటే బాగా మీకు తెలుసు. భూములు ఎంత ధర ఉండే ఆనాడు రియల్ ఎస్టేట్, ఇవాళ ఎట్లా ఉన్నదో నాకంటే బాగా మీకే తెలుసు. మార్పు బాగుందా వికారాబాద్ లో? రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పాలి, బాగుందా మార్పు? రియల్ ఎస్టేట్ కిందికి అయిందా లేదా? అయిందా? మరి అన్ని అనుముల బ్రదర్సే బుక్కుతుంటే భూములన్నీ అన్ని అనుముల కుటుంబ సభ్యులే, రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములే అన్ని మింగుతుంటే తిరుపతి రెడ్డి ఒక దిక్కు, కొండల రెడ్డి ఒక దిక్కు, కృష్ణారెడ్డి ఒక దిక్కు, ఇంకో రెడ్డి గారు ఇంకో దిక్కు, నలుగురు 4 దిక్కుల తలిగి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే మొత్తం మింగుతుంటే ఇకేం మిగులుతుంది? రియల్ ఎస్టేటు మొత్తం ఆగమైపోయింది. ఈ 2.5 సంవత్సరాలలో లక్షల మంది ఆధారపడే రియల్ ఎస్టేట్ రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో మొత్తం ఛిద్రం చేసిండు.
నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మీ దగ్గర 284 బూతులు ఉన్నాయి, పోలింగ్ బూతులు. మీ అందరికి ఉన్నది 83 84 ఉన్నాయి. మీ అందరి మనసులో ఉన్నది ఒకటే, మళ్ళా కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలి అనేది ఒకటే ఉన్నది. మరి రావాలి అంటే ఉత్తగా సప్పట్లు కొడితే, ఉపన్యాసాలు కొడితే కాదు. ఇంతకుముందు రామచంద్రరావు గారు కరెక్ట్ గా చెప్పిండు, 284 పోలింగ్ బూత్లలో మీరు ఒక్కొక్క బూత్ లో 10 మంది చొప్పున కమిటీ వేసుకున్నారు. 2840 మంది సోదరులతోని కమిటీలు వేసుకున్నారు. ఆ కమిటీలు ఎస్ఐఆర్ కార్యక్రమం ఇప్పటిదాకా మీకు ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు ఎస్ఐఆర్ గాని, అట్లాగే సభ్యత్వ నమోదు కార్యక్రమం గాని, అవన్నీ కూడా మనం సరిగ్గా చేసుకుంటే, మనం మొత్తం అస్త్ర శస్త్రాలు యుద్ధం లేనప్పుడే చక్కగా చేసుకుంటే, మనకు రేపటి రోజున యుద్ధం వచ్చినప్పుడు పని అల్కగా అవుతుంది. ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది, ద మోర్ యూ స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. అంటే ఏ యుద్ధము లేనప్పుడు సైనికుడు ఎంత చెమట వడిపితే యుద్ధంలో అంత తక్కువ రక్తం కారుతుంది. అందుకే మనం చేయాల్సిన పనల్లా ఇప్పుడు ఒకటే, ఎస్ఐఆర్ లో ఇంటింటికి పోవాలి, బూత్ లెవెల్ ఆఫీసర్ గారితో బూత్ లెవెల్ ఏజెంట్లు పోవాలి. అట్లాగే మెంబర్షిప్ కార్యక్రమం కూడా స్టార్ట్ కాబోతా ఉన్నది. ఒక 2 నిమిషాలు మీకు ఆ మెంబర్షిప్ యాప్ సంబంధించిన స్లైడ్లు కూడా నేను చూపెడతా. ఒకటే నిమిషం అది పెట్టాలమ్మా. మెంబర్షిప్ పెట్టాలి. ఇది ఒక్క నిమిషం చూడాలా మీరు. ఇప్పుడు ఈ మెంబర్షిప్ యాప్ మీ ఫోన్లలోనే ఉంటది. బూత్ కి 2 చొప్పున ట్రైనింగ్ ఇస్తాం. ఇలా ఏం లేదు, చాలా అల్కట్ పని. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్. ఇలా ఏం లేదు, 7 వరుసగా 7 స్టెప్లలో మొత్తం మెంబర్షిప్ అయిపోతుంది. ఏం లేదు, ఇప్పుడు మీరు మీ ఆనంద్ గారి ఇంటికి పోయినారు, ఆయనను మెంబర్గా చేర్చుకోవాలి అంటే మరి ఆనంద్ గారు వెంటనే ఆయన పేరు చెప్తాడు, మీరు ఆనంద్ అని టైప్ చేయాలి ఆ యాప్లో. ఆ ఊర్లో ఉండే ఆనందుల పేర్లన్నీ వస్తాయి. అలా మెతుకు ఆనంద్ ఎక్కడున్నాడు చూసుకొని అది క్లిక్ చేయాలి. మెతుకు ఆనంద్ అని కొట్టంగానే మెతుకు ఆనంద్ వివరాలన్నీ యాప్లోకి వచ్చేస్తాయి. అడ్రస్, తండ్రి పేరు, అట్లాగే వాళ్ళ ఎక్కడుంటారు ఏంది మొత్తం వస్తాయి. వెంటనే ఆనంద్ అన్నను ఫోన్ నంబర్ చెప్పన్నా అనాలి. ఫోన్ నంబర్ చెప్తాడు. చెప్పంగానే ఆ ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అంటే ఎరికే కదా, 1 టైం పాస్వర్డ్. చాక్లెట్ ఇవ్వమంటావా? మరి ఇప్పటిదాకా ప్రవీణ్ అన్న చాక్లెట్లు తినిపించి చెడగొట్టిండు. ఓటీపీ రాగానే అప్పుడు నెంబరు పోతుంది అందులోకి. తర్వాత సాధారణ సభ్యత్వం అయితే 10 రూపాయలు, లేదంటే 50 రూపాయలు. అది మీరు గూగుల్ పే ద్వారా కట్టొచ్చు, లేదా అవసరమైతే ఆడ మీకు అదొకటి ఉంటుంది, పేటిఎం ఉంటుంది, దాని ద్వారా కట్టొచ్చు, లేదంటే క్యాష్ అన్నా కట్టొచ్చు. కట్టగానే అది అయిపోతుంది. ఆ తర్వాత వెంటనే మీ ఫోటో తీసుకుంటారు. ఫోటో ఎందుకో నేను వెంటనే చెప్తా. ఫోటో తీసుకుంటారు. ఇదంతా అయిపోతే మెంబర్షిప్ అయిపోతుంది. ఫోటో ఎందుకు? నెక్స్ట్ స్లైడ్. ఫోటో ఎందుకు అంటే, ఇగో ఇట్లాంటి బ్రహ్మాండమైన ఐడి కార్డు మీ అందరికీ ఒక్కొక్కరికి ఆనందన స్వయంగా మీకు అందజేస్తాడు. ఏమొస్తుంది ఐడి కార్డుతోని? రేపు మీరు మన గవర్నమెంట్ వచ్చినాక ఏ సర్కారు దఫ్తర్కి పోయినా, అరే ఈయన కేసీఆర్ గారు మనిషి, మెతుకు ఆనంద్ గారు మనిషి, సబితమ్మ మనిషి, జాగ్రత్తగా ఈయనకు మంచిగా చూసుకోవాలి, పని చేసి పెట్టాలి అని అధికారులు గౌరవం ఇచ్చే విధంగా ఆ ఐడి కార్డు మీకోసమే తయారు చేసి మీకు ఇవ్వబోతా ఉన్నాం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది నేను, మెంబర్షిప్ అట్లాగే ఎస్ఐఆర్ 284 బూతులు ఉన్నాయి మీకు. మీరందరూ కొంతమంది నాయకులు ఉంటారు ఇక్కడ. ఎట్లా అంటే, అన్నా నేను మండల స్థాయి నాయకుడిని, నేను బూతులో తిరుగుతున్నా అంటాడు. అట్లాగే ఇంకో నాయకుడు ఉంటాడు, అన్న నేను రాష్ట్ర స్థాయి నాయకుడిని, నేను గీడ తిరుగుతున్నా అంటాడు. దయచేసి నేను దండం పెట్టి చెప్పేది ఒకటే, మీరు ఎంత పెద్ద నాయకుడైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ముందు మీ బూతుల గెలవాలి, మీ బూతుల మెజారిటీ తేవాలి, మీ ఊర్లో మెజారిటీ తేవాలి. తెస్తేనే రేపటి రోజున రాష్ట్రంలో వికారాబాద్ హెడ్ క్వార్టర్ లో గులాబీ జెండా ఎగురుతుంది. లేకపోతే ఎవలపాటికి వాళ్ళే నా బూత్ మంచిగానే ఉంది, నేను దేశమంతా తిరుగుతా అంటే లాభం లేదు. అందుకే 284 బూతులలో నేను గట్టు రామచంద్రరావు గారిని, ఆనంద్ గారిని కోరేది, ఏ బూత్ కా బూతే ఆర్గనైజేషన్ జరగాలి, ఏ బూత్ మెంబర్షిప్ అక్కడే జరగాలి, ఏ బూత్ లో జరగాల్సిన ఎస్ఐఆర్ కార్యక్రమం అక్కడే జరగాలి. ఏమన్నా ఇబ్బంది ఉంటే రామచంద్రరావు గారు, ఆనంద్ గారు మీకు అన్ని రకాలుగా అసిస్టెన్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీకు కూడా ఆకలి అవుతుంది, నాకు కూడా ఆకలి అవుతుంది. ఎంతకంటే ఎక్కువ మీ ఓపికకు పరీక్ష పెట్టకుండా గులాబీ జెండా ఎగరేద్దాం, తిరిగి మళ్ళీ అధికారంలోకి వద్దాం, వికారాబాద్ ను మళ్ళీ అధికార బాట నడిపిద్దామని చెప్పి, అభివృద్ధి బాట నడిపిద్దామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ.